49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నేనైతే మనము ఫస్ట్ మానవత్వం అనేది మనం చూపించాలి. ఎందుకంటే అది చాలా దారుణం అయ్యా. ఎంత దారుణం అంటే ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, దాంట్లో కల్తీలు ఉన్నాయి అని చెప్తున్నారే. కల్తీ ఉన్నవి ఎవ్వరు అమ్మరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తినిటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూసినప్పుడు ప్రతి ఒక్కరు పాపం ఆయన 5 గంటలకు పెడితే 8 గంటలకంతా ఖతం అయిపోతాయి. ఎందుకు తింటారు? క్రీమ్ బాగుంటుంది, దాంట్లో మళ్ళీ చాక్లెట్ క్రీమ్ బాగుంటుందని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి ప్యాకింగ్ తీసుకొని వెళ్తున్నారు. దాంట్లో ఎవడో పోయేసి ఊటుకే వాడు ఏంటంటే ఫస్ట్ ఫేమస్ అవ్వాలంటే కొంతమంది ప్రాణాలు తీసుకోవాలి. ఆ ప్రాణాలు తీసుకోవాలంటే ఇలాంటి చిరు వ్యాపారాల జోలికి వెళ్తే అప్పుడు ఒక ఆట ఆడుకుంటారు. మరి పెద్ద పెద్ద మాల్కు మీరు వెళ్ళే ఉంటారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని వీళ్ళని తీసుకొని వచ్చి ఫుడ్ పెట్టుకొని అంతంత కాస్ట్లీ పెట్టుకొని సగం తింటారయ్యా, సగం పడేస్తారు. మరి అక్కడ అది దాంట్లో చూస్తే ఈ రోజు తిన్నది మళ్ళీ 2 రోజుల తర్వాత అదే పెడతారు వాళ్ళు. మరి దాంట్లో చెకింగ్ చేయాలి మీరు వెళ్ళి. కానీ చిన్న చిన్న వ్యాపారాల వాళ్ళ దగ్గరకు పోయేసి ఇది ఫేకు, దీంట్లో అదేంటి కోవా కల్తీ, అందరూ అంటే వాడు ఏం చేశాడంటే దీనికి ఏదో రెచ్చగొట్టాలనే విధంగా అతను యూట్యూబర్, అతనికి ఐడెంటిటీ కార్డు కూడా లేదనుకుంటా. మతాల మధ్య ముస్లిం అతను పాపము ముస్లిం అంటే వాళ్ళు కర్నూలు కోవా బన్ అంటే ఎంత ఫేమస్ నాకు తెలుసు. కడపకి వెళ్ళి వ్యాపారము వాళ్ళకి ఎప్పటి నుంచో మీరు పదండి కర్నూలు వెళ్దాం ఒక బస్ మాట్లాడుకొని అక్కడ తిందురు మీరు. సేమ్ అక్కడి నుంచే ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముతారు, సేమ్ టేస్ట్. ఒక ముస్లిం అతను మత కల్లోలు అంటే ఇప్పుడు అందరికి మధ్యలో చిచ్చు పెట్టాలని అతను చూస్తున్నాడు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఎందుకు జనాలు చాలా మంది కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అయితే ఇప్పుడు రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారనే విధంగా చాలా మంది వెయిట్ చేశారు. మరి నారా లోకేష్ గారు కూడా ఈయనకి సపోర్ట్ చేయడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? మన ఇప్పుడు కోవాబన్ నమ్మినాయనని నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పోయిందంటే అతను ఎంత బాధపడుతుంటాడు. అతన్ని ఫ్యామిలీని సాకడానికి, భార్య పిల్లల్ని సాకడానికి ఎంత వస్తుందయ్యా? పొద్దు నుంచి సాయంత్రం వరకు అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి? వస్తే 1000, లేకుంటే 800. రోజు ఆయన పొద్దున్న మధ్యాహ్నం పెట్టుకున్నా కానీ రాత్రి వరకు ఆయన అమ్మితే 800, 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు రెంట్లు కట్టుకోవాలి, పిల్లలకి పోషించాలి, అన్నీ చేసుకోవాలి. అలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారంటే మా బ్రహ్మం గారు చెప్పింది నిజమే తమ్ముడు. ఎందుకంటే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు, పేదవాళ్ళ ప్రాణాలతోనే ఆడుకుంటారని ఏదో సినిమా చూడండి, దాంట్లో తెలుస్తుంది. అదే విధంగా ప్రతి ఒక్కటి 2020 నుంచి మనకు స్టార్ట్ అయింది. కరోనా వస్తుంది, కోరంగి రోగం వస్తుంది, 1 కోటి మంది పోతారన్నారు. వచ్చిందా? 1 కోటి మంది పైనే పోయినారా? అది ప్రతి ఒక్కటి బ్రహ్మంగారు చెప్పినట్టు నడుస్తుంది. కానీ గొడవలు పెట్టడానికి ఆయన చూస్తున్నానని కొంతమంది అంటున్నారు. తప్పు. పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అవుతారు. మేడం, ఒకవేళ నిజంగానే అందులో కల్తీ కానీ ఏవైనా కెమికల్స్ కానీ కలిపి ఉంటే వీళ్ళు బయటికి తీసుకొచ్చే విధానం ఇది కరెక్ట్ అంటారా? చూడండి, కల్తీ 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 మనుషుల్లోనే కల్తీ ఉందయ్యా. తినే దాంట్లో కల్తీ ఉండదా? మరి పాల ప్యాకెట్లలో కూడా ప్యాకెట్లలో కూడా కల్తీ ఉంటుంది. స్వచ్ఛమైన పాలు ఎక్కడుంటాయి? మనం బర్రె పిండితేనే స్వచ్ఛమైన పాలు, అది కల్తీ ఉండదు. మరి అంతా చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ ఎవరైనా అమ్మరు. ఫస్ట్ పాయింట్ అక్కడ అమ్మారంటే ఇక్కడే ఉన్నాయి కదా, ఆయన బొరుగులు చేస్తాడు. దాంట్లో ఏమేస్తాడు? నిమ్మరసం పిండుతాడు, కారం డబ్బాలతో వేస్తుంటాడు. అరే అదేం నీళ్లు, అదేం వాటరు, వాడేవో కలిపేస్తున్నాడని మీరు వీడియో తీసి వైరల్ చేస్తే ఆయన చాలా సెన్సిటివ్. రేపొద్దున కల్లా సేవమైతే వెళ్తాడు. అలాంటి వాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోకండి. కానీ లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయము. ఆయన ఎందుకంటే మానవత్వం అనేది మనం చూపించాలి. ఇది రాజకీయం కాదు, మానవత్వంతోనే ఆయన చూపించారు. ఇంతటితో అతను మంచి హెల్ప్ చేయాలి, మనమందరం సపోర్ట్ చేయాలి. ఇది కూడా ఒక మీడియా వాడుకున్నటువంటి వీడియో అండి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఏ న్యూస్ లేదని చెప్పేసి ఏదో ఒక న్యూస్ బయటికి రావాలా, దీన్ని పాపులర్ చేసుకోవాలా, మనం ఒక వీడియో వైరల్ చేయాలని చెప్పేసినట్టుగా మోనాలిసా గారిని కనుక పూసలు అమ్ముకునే అమ్మాయిని మనం హీరోయిన్ చేశాం కదా, అలాగే కోబన్ అమ్ముకునేటువంటి మనిషిని కూడా రాజకీయంలోకి లాగాలని చూస్తున్నారు. ఆయన పాపాన ఆయన 20 రూపాయలకి నేను తక్కువ క్వాలిటీలోనే అమ్ముతున్నా కాబట్టి తక్కువ రూపాయలలో నేను సేల్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్పినా కూడా నువ్వెందుకు తినట్లా అని చెప్పేసి ఆ మనిషిని హింసించి ఆ కోబాని తినే విధంగా చేసి ఆ కోబా తిన్నాడు. ఓకే, అయిపోయింది. తర్వాత దాన్ని రాజకీయం చేయాలని చెప్పేసి అంటే కుల మతాలైన ముస్లిం అయితే ఏంది, హిందూ అయితే ఏందండి, అమ్ముకుంటున్నాడు. 20 రూపాయలు కాకుండా 10 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆయన సొమ్ము, ఆయన ఇష్టం. రూపాయికి అమ్ముకుంటాడు, ఫ్రీగా పంచుతాడు. నువ్వెవరు అడగడానికి 20 రూపాయలకి అమ్ముతున్నావు అని చెప్పేసి.
తిన్నాడు కదా, తింటలేవు అంటే తిన్నాడు. నువ్వు తిను అనగానే ఒక మనిషి మన దగ్గరకు వచ్చి ఒక ఇబ్బంది పెడుతుంటే ఏ మనిషికైనా అంటే తింటే ఏమవుతుందో తినకుంటే ఏమవుతుందో మీడియా ముందు పెట్టిండు, ఫోను కెమెరాలు నా ముందు ఉన్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి విషయంలో చాలా మంది ఆలోచిస్తారు. అలాంటిది తిను అంటే ఆయన తిన్నాడు. ఆ టైంకి అయితే నాకు అనిపించింది చేస్తారు తప్ప కానీ అవతల వాళ్ళు చెప్పిన విషయాన్ని అయితే ఎవరు చేయలేరు కదా. సో అంతే, ఏది కానీ ప్రతి వాళ్ళకి ఒక విషయం మీడియాలోకి రావాలి, ఒక వీడియో వైరల్ అవ్వాలి. ఎందుకంటే ఇంతకుముందు కుంభమేళాలో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఈసారి మన సమ్మక సారక జాతరలో కూడా కొన్ని వీడియోలు వైరల్ చేద్దామని చెప్పేసి కూడా చాలా మంది పని కట్టుకొని కెమెరాలు పట్టుకొని వెళ్ళిన విషయాలు చాలా చూసాం మా దగ్గర ఉండి మనమే. సో ఇది కూడా అలాంటి విషయం సంబంధించింది తప్ప కానీ తన తప్పు లేదు. తన ఇష్టం, తన సొమ్ము తను రూపాయికి అమ్ముకుంటాడు, ఫ్రీగా ఇస్తాడు. ఎవరేం దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు.